బంగారం వెండి పోటీపడి మరీ పరుగులు పెడుతున్నాయి. ఊహించిన విధంగా పసిడి ధరలు ఆకాశానికి తాకుతుంటే వెండి మాత్రం ఎన్నడూ లేని విధంగా భగ్గుమంటూ షాకిస్తోంది. దీంతో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఈ రెండింటినీ సామాన్యులు కొనే పరిస్థితులు చేజారిపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో వస్తువు బంగారం కానుందట. కాబట్టి ఆల్ టైం రికార్డును బద్దలు కొడుతున్న బంగారం వెండి వెంట పడటం కంటే కూడా అతి త్వరలోనే బంగారం కాబోతున్న కొత్త వస్తువులను సొంతం చేసుకోవటం బెటర్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ బంగారం కానున్న ఆ కొత్త వస్తువు ఏది? మెల్లిగా చీకటి గుర్రంగా మారబోతుందని నిపుణులు చెబుతున్న ఆ లోహం ఏది? ప్రపంచంలో ఏ దేశాలు దాన్ని ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉన్నాయి? డైరెక్ట్గా దాన్ని కొనకపోయినా ఆ లోహం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా లాభాల పంటేనా? లెట్స్ వాచ్. బంగారం వెండి ధరలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో పెరుగుతున్న రేట్లను చూసి ఫ్యూజులు ఎగిరిపోతున్న జనం వాటిని కొనాలా లేదా అన్న సందిగ్ధంలో పడుతున్నారు. అయితే మరింతగా బంగారం వెండి ధరలు పెరుగుతాయన్న అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న జోరు ప్రచారంతో కాస్త అయినా బంగారం వెండిని కొనుక్కోవాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ నిపుణులు కొత్త బంగారం శుభవార్తను చెబుతున్నారు. ఆకాశానికి నిచ్చెన వేసిన బంగారం వెండి వెనుక పరుగులు పెట్టడం కంటే కూడా కొత్త బంగారం గురించి తెలుసుకుంటే చాలా బెటర్ అని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ కొత్త బంగారం ఏంటంటే ప్రపంచ వస్తువుల మార్కెట్లో తన శక్తిని చూపించడానికి సిద్ధంగా ఉన్న రాగి. 2026లో రాగి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారం వెండి అన్ని కాలాల గరిష్టాలను అధిగమించినప్పటికీ రాగి సరఫరా తగ్గటం, డిమాండ్ పెరగటం వల్ల పెట్టుబడిదారులో అగ్ర ఎంపికగా రాగి మారుతుందట. అయితే భారత మార్కెట్లో బంగారం వెండి ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. బంగారం 10 గ్రాములకు 1,78,850 రూపాయలుగా చేరగా వెండి మొదటిసారిగా కిలోకు 4 లక్షల మ్యాజిక్ మార్కును దాటం ద్వారా చరిత్ర సృష్టించింది. బలహీనపడుతున్న డాలర్తో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ లోహాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగి తన ప్రభావం చూపించబోతోందని సమాచారం. మెల్లిగా రాగి చీకటి గుర్రంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. 2026లో రాగి పేలిపోతుందని చెబుతున్నారు. నిపుణులు దీనికి 3 ప్రధాన కారణాలు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ఇంధనంగా రాగి ఉంది కాబట్టి రాగి లేకుండా విద్యుత్ వాహనాలు, సౌర ప్రాజెక్టులు అసాధ్యం. కొత్త ఇంధన ప్రాజెక్టులు ప్రపంచ డిమాండ్ను 20% పెంచాయి. సరఫరాలో కొరత ఈ వస్తువు డిమాండ్ను మరింత ఎక్కువ చేస్తుంది. చిలీ, ఇండోనేషియా వంటి ప్రధాన రాగి ఉత్పత్తి చేసే దేశాలైతే ప్రస్తుతం ఆ దేశాలు మైనింగ్ అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల మార్కెట్లో రాగి కొరత ఏర్పడింది. ప్రధాన కారణం AI సునామీ. కృత్రిమ మేధస్సు వాడటం వల్ల చాలా విద్యుత్ ఖర్చు అవుతుంది. దీనికి భారీ మొత్తంలో రాగి అవసరం. కాబట్టి రాబోయే కాలానికి కాబోయే కింగ్ కాపరే. అయితే నేరుగా రాగిని కొనకూడదనుకుంటే భూమి నుండి రాగిని వెలికి తీసే కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా కూడా పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగి ధరలు పెరిగినప్పుడు ఈ కంపెనీల లాభాలు, షేరు ధరలు కూడా పెరుగుతాయని సూచిస్తున్నారు. మన దేశంలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ భారతదేశంలోని ఏకైక నమ్మకమైన ఇంటిగ్రేటెడ్ రాగి ఉత్పత్తిదారు. ప్రభుత్వం దీనిలో పెద్ద వాటాను కలిగి ఉంది. అందుకే ఇది సురక్షితమైన ఎంపికగా మారింది. మీరు వేదాంత లిమిటెడ్, హిందాల్కో ఇండస్ట్రీలను కూడా పరిగణించవచ్చు. రాగి ఉత్పత్తి విషయానికి వస్తే చిలీ ప్రపంచంలోనే ఎక్కువగా రాగిని ఉత్పత్తి చేస్తోంది. 2024లో ఈ దేశం దాదాపు 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగిని ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 23% వాటా. దీంతో చిలీలో ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ మైన్ ఎస్కోండిడా ఉంది. ఇది ఏటా దాదాపు 2 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది. ఈ గని BHP పార్ట్నర్స్, రియో టింటో ఇతరులతో కలిసి నిర్వహిస్తోంది. తర్వాత 2024లో 3.3 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగి ఉత్పత్తితో DRC రెండో పొజిషన్లో ఉంది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 11% పైగా అందిస్తుంది. ఇటీవల సంవత్సరాల్లో ఈ దేశం ఉత్పత్తిని వేగం పెంచింది. అదేవిధంగా 2024లో పేరు దాదాపు 2.6 మిలియన్ మెట్రిక్ టన్నులు రాగి ఉత్పత్తి చేసింది. ప్రధాన గనుల్లో ఉత్పత్తి తగ్గటం వల్ల ఇది మునుపటి ఏడాది కంటే కొంచెం తక్కువగా ఉంది. సెర్రో వెల్డ్ మైన్ దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. అయితే మెయింటెనెన్స్ వర్కులు, లోయర్ ఓర్ ప్రాసెసింగ్ మొత్తం ఉత్పత్తిని ప్రభావితం చేశాయి. చైనా, ఇండోనేషియా దేశాలు కూడా రాగి ఉత్పత్తిలో దూసుకెళ్తున్నాయి.